ఐపీఎల్ 2025లో టైటిల్ గెలిచి ఆర్సీబీ తమ 18 ఏళ్ల డ్రీమ్‌ని సాధించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఎంతోమంది తమ అసాధారణ ఆట తీరుతో ఓవర్‌నైట్ స్టార్స్‌గా ఎదిగారు. వారిలో టాప్ 7 డెబ్యూటెంట్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నంబర్ 7 అశ్విని కుమార్. ఐపీఎల్ 2025లో 24 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ని మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎంతోమంది ప్లేయర్స్‌ని టీమిండియాకి అందించిన విషయం మనకు తెలిసిందే. బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇంకా ఇలాంటి చాలామంది ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ తరపున ఆడి ప్రజెంట్ ఇండియన్ టీంలో కీ ప్లేయర్స్‌గా ఉన్నారు. అదేవిధంగా అశ్విని కుమార్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఒకే మ్యాచ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా అయ్యాడు. ఓవరాల్‌గా అశ్విని కుమార్ ఐపీఎల్ 2025 సీజన్లో 7 మ్యాచ్లు ఆడి 21 యావరేజ్‌తో 11 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. నెక్స్ట్ నంబర్ 6 విప్రాజ్ నిగమ్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 21 సంవత్సరాల ఈ యువ ఆల్రౌండర్ని ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకి కొనుగోలు చేసింది. దానికి తగ్గట్లుగానే విప్రాజ్ లక్నోతో మ్యాచ్లో బౌలింగ్లో 4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకొని అదే మ్యాచ్లో బ్యాటింగ్లో కేవలం 15 బంతుల్లోనే 39 రన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ యువ ఆల్రౌండర్ని డీసీ ప్రతి మ్యాచ్లోనూ ఆడిపించింది. మొత్తం ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లు ఆడిన విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో 11 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో 20 యావరేజ్తో 142 రన్స్ సాధించాడు. నెక్స్ట్ నంబర్ 5 అనికేత్ వర్మ. మధ్యప్రదేశ్ లీగ్లో 41 బాల్స్లోనే 123 రన్స్ చేసిన ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ దృష్టిలో పడ్డాడు. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో అనికేత్ వర్మని ఎస్ఆర్హెచ్ 30 లక్షలకి కొనుగోలు చేసింది. తన డెబ్యూ మ్యాచ్లోనే తొలి బంతికే 6 కొట్టిన అనికేత్ వర్మ తర్వాత డీసీతో జరిగిన మ్యాచ్లో 74 రన్స్ సాధించాడు. భారీ సిక్సర్లు కొట్టే ఈ డేంజరస్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ తరపున 12 ఇన్నింగ్స్లలో 236 రన్స్ సాధించాడు. అనికేత్ వర్మని ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025 సీజన్కి కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ 4 దిగ్వేష్ రథి. ఢిల్లీకి చెందిన ఈ 25 ఏళ్ల లెగ్ బ్రేక్ బౌలర్ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జైంట్స్ 30 లక్షలకి కొనుగోలు చేసింది. దానికి తగిన విధంగానే తన పర్ఫార్మెన్స్తో ఐపీఎల్ 2025లో దిగ్వేష్ రథి అదరగొట్టాడు. పర్ఫార్మెన్స్తో పాటు కాంట్రవర్సీలతో కూడా ఐపీఎల్లో సంచలనంగా మారాడు. అభిషేక్ శర్మతో కాంట్రవర్సీతో, అదేవిధంగా ప్రియాంశ్ ఆర్యతో కాంట్రవర్సీతో ఓవర్నైట్ స్టార్గా మారాడు. దిగ్వేష్ రథి ఐపీఎల్ 2025 సీజన్లో 13 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసుకొని ఎల్ఎస్జీకి మెయిన్ బౌలర్గా తయారయ్యాడు. నెక్స్ట్ నంబర్ 3 ఆయుష్ మాత్రే. 17 ఏళ్ల ఈ యువ సంచలనాన్ని ఐపీఎల్ 2025లో 30 లక్షలకి సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లో రీప్లేస్ చేసుకుంది. దీంతో సిఎస్కే తరపున యంగెస్ట్ ప్లేయర్గా తన పేరు మీద ఓ రికార్డ్ని ఆయుష్ మాత్రే నమోదు చేసుకున్నాడు. రుతురాజ్ ప్లేస్లో ఓపెనింగ్ చేసిన ఆయుష్ ఆపోజిట్ టీమ్స్కి చుక్కలు చూపించాడు. ముంబైతో తన డెబ్యూ మ్యాచ్లోనే 15 బంతుల్లో 32 రన్స్ చేసిన మాత్రే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 48 బంతుల్లోనే 94 రన్స్ సాధించి తానేంటో ప్రపంచానికి తెలియజేశాడు. అదేవిధంగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ 19 బంతుల్లోనే 30 రన్స్ సాధించాడు. ప్రజెంట్ ఇండియన్ అండర్-19 టీం కెప్టెన్గా ఉన్న ఆయుష్ మాత్రే ఈ సీజన్లో కేవలం 7 మ్యాచ్ల్లోనే 34+ యావరేజ్తో 188+ స్ట్రైక్ రేట్తో ఏకంగా 204 పరుగులు సాధించాడు. సిఎస్కేకి స్ట్రాంగెస్ట్ ఓపెనర్గా మారాడు. సిఎస్కే ఈ యువ సంచలనాన్ని నెక్స్ట్ సీజన్కి రిటైన్ చేసుకోవడం మాత్రం ఖాయంగానే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ నంబర్ 2 ప్రియాంశ్ ఆర్య. ఐపీఎల్ 2025 సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండెడ్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ని పంజాబ్ కింగ్స్ మెగా వేలంలో ఏకంగా 3.8 crores కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సంచలనం అతన్ని ఎందుకు అంత మనీ పెట్టి కొనుగోలు చేశారో నిరూపించాడు. ప్రియాంశ్ ఆర్య తన డెబ్యూ మ్యాచ్లోనే గుజరాత్ టైటాన్స్తో 23 బంతుల్లోనే 47 రన్స్ సాధించి మిగతా టీంకి హెచ్చరికలు పంపించాడు. ఇక సిఎస్కేతో మ్యాచ్లో 39 బంతుల్లోనే సెంచరీ సాధించి థర్డ్ ఫాస్టెస్ట్ ఇండియన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రియాంశ్ ఆర్య కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్తో పంజాబ్ టీం ఐపీఎల్ ఫైనల్ చేరిందనే చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. తన అద్భుతమైన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్ 10లో నిలిచాడు. ఈ విధ్వంసకర లెఫ్ట్ హ్యాండెడ్ సంచలనం ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ తరపున 17 మ్యాచ్ల్లో 1 సెంచరీ 2 హాఫ్ సెంచరీలతో 179 స్ట్రైక్ రేట్తో 27.9 యావరేజ్తో ఏకంగా 475 రన్స్ సాధించాడు. ఇక నెక్స్ట్ నంబర్ 1 అన్డౌటెడ్లీ 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ సంచలనాన్ని రాజస్థాన్ రాయల్స్ మెగా వేలంలో 1.1 crores దక్కించుకుంది. దీంతో ఈ పిల్లాడు ఐపీఎల్లోనే యంగెస్ట్ డెబ్యూటెంట్గా రికార్డ్ సాధించాడు. అదేవిధంగా 35 బంతుల్లోనే సెంచరీ సాధించి యంగెస్ట్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో ఈ సెంచరీతో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. వైభవ్ తన అసాధారణ ఆటతీరుతో వరల్డ్ క్లాస్ బౌలర్స్ అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. ఈ 14 ఏళ్ల చిచ్చరపిడుగు ఇండియన్ అండర్-19 టీంలో కీ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. వైభవ్ ఓవరాల్గా ఐపీఎల్ 2025 సీజన్లో కేవలం 7 మ్యాచ్ల్లోనే 36 యావరేజ్తో
206 స్ట్రైక్ రేట్తో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 252 పరుగులు సాధించాడు. ఈ 14 ఏళ్ల సంచలనం ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే 6 కొట్టి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. తాను ఆడిన 7 మ్యాచ్ల్లోనే 24 సిక్స్లు బాదాడంటే అర్థం చేసుకోవచ్చు తాను ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ అనో. ఐపీఎల్ 2025 సీజన్లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.